హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కేపీహెచ్పీ డివిజన్ అధ్యక్షుడు సత్తార ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు భారీ ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టులతో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఆయన ఇప్పుడు అమరావతిని కూడా అదే స్థాయిలో నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించాయి. కేక్ కటింగ్ అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కేపీహెచ్బీ కాలనీ రమ్యా గ్రౌండ్ దగ్గర తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి మా బాబు గారు బర్త్డే చేసుకోవడం జరిగింది. అలాగే మా బాబు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అలాగే ఇంకా ముందు అంచెలంచెలుగా, ఎందుకంటే ఇవాళ ఆయన చూస్తే ఒక 15-20 సంవత్సరాల కుర్రోళ్ళ ఉరికెత్తుతున్నారు. మేమే ముసలోళ్ళం అయిపోయినాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన స్పీడ్ చూస్తుంటే జెట్ స్పీడ్. రేపు అమరావతి రాజధాని కూడా రెడీ అయిపోతుంది. ఇటు తెలంగాణ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతు బజార్లు కానివ్వండి, రైతు బజార్ పట్టువేల్ వ్యవస్థను కూడా రద్దు చేసి, అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముందు రోజుల్లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్పని కోరుకుంటూ సెలవు.